నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాతి జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయమిహ కిం తేన వపుషా. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే నరత్వం, నరుడైనా గాని, నరత్వం భవతు, దేవత్వం దేవుడైనా గాని, నగ వన మృగత్వం, నగ వన అంటే నగరాల్లోనూ ఇటు పర్వతాల్లోనూ అడవుల్లోనూ తిరిగే మృగమైన గాని, మశకత దోమ అయినా గాని, పశుత్వం ఒక పశువు గాని, కీటత్వం ఓ చిన్న పురుగైనా గాని, విహగత్వాది జననం పక్షులు, ఎగిరే పక్షులు, నడిచే పక్షులు ఇవన్నీ కానీ, జననం ఏ జననం అయినా కానీ, సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరి, ఎప్పుడూ నీ పాద పద్మాలని నా హృదయంలో స్మరిస్తూ ఆ ఆనంద లహరిలో మునిగిపోయి ఉన్న వాళ్ళకి, అక్కడే విహరిస్తూ మునిగిపోయి ఉన్న వాళ్ళకి, విహారాసక్తం చే హృదయమిహ కింతేన వపుష, ఏ శరీరం అయితే, ఏ జన్మ అయితే, ఏ బతుకైతే ఏంటి అంటే సార్థక్యం, జీవితం సార్థక్యం పొందడానికి మనకి నర జీవితం ఎత్తితే దానికంటే ఉత్కృష్టమైన జీవితం లేదని అంటున్నారు. కానీ ఇక్కడ శంకరాచార్య స్వామి వారు ఏమంటున్నారు, అమ్మవారి అయ్యవారి యొక్క పాదాబ్జములను ఎప్పుడూ ఎల్లప్పుడూ ఎవరైతే హృదయ కమలంలో పెట్టుకొని స్మరిస్తూ ఆ ఆనంద లహరిలో మునిగిపోయి ఉన్నవాడికి, వాడు నరుడైతే ఏమిటి, దేవత అయితే ఏమిటి, పురుగు అయితే ఏమిటి, పుట్టయితే ఏమిటి, ఏదైనా కూడా వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఎగ్జాంపుల్, మన గజేంద్ర మోక్షంలో ఎలాగైతే గజేంద్రుడు శరణాగతి చేశాడో అలాగే ఎల్లప్పుడూ వాళ్ళ పాద పద్మాలని మన హృదయంలో పెట్టుకొని ఆ ఆనంద లహరి స్మరిస్తూ ఆ ఆనంద లహరిలో ఉండిపోయిన వాడికి ఈ శరీరం అనేది ఆపదు, అంటే ఈ జన్మ అనేది ఏదైతే ఉందో అది ఆపదు, వాడికి చేరాల్సిన గతుల్ని వాడు చేరుతాడు అని చెప్పి